హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా టేస్టీగా అన్నం మిగిలిపోయినప్పుడైనా లేదంటే ఏమన్నా కూరలు చేసే టైం లేనప్పుడైనా అన్నం మాత్రం వండుకొని ఈ విధంగా ఫ్రైడ్ రైస్ లాగా చేసి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోజు కూరలు బోర్ కొడితే వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని వెజెస్ని యాడ్ చేసుకొని చేశారంటే ఇంకా టేస్టీగా బాగుంటుందన్నమాట. ముందుగా దీనికోసం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ అన్నిటినీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మీ దగ్గర క్యాబేజ్ ఉంటే కూడా దాన్ని కూడా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆయిల్, గీ యాడ్ చేసుకొని కడాయిలో మీకు కావాలంటే ఉత్తి గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కూరగాయలన్నింటినీ యాడ్ చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 minutes హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. కూరగాయలు అనేటివి లైట్గా మెత్తపడితే సరిపోతాయి. పూర్తిగా మెత్తగా అయిపోతే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. అన్నం ఉడికించేటప్పుడు కాస్త పలుకుగా ఉడికించుకున్నారంటే మనకు ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది, లేదంటే ముద్దగా వచ్చేస్తుంది. దీంట్లోకి కారం యాడ్ చేసుకోండి మీ స్పైసీనెస్కి తగినట్లు. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా వీటిని కూడా ఒక్కొక్క స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోండి. ఆ మసాలాలంతా బాగా రైస్తో పట్టేలాగా టాస్ చేయాలి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినట్లుగా. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 to 3 minutes బాగా టాస్ చేసిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడితో కానీ కీరాతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.